ఆంధ్ర వాల్మీకిగా, అభినవ వేమనగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎంఎస్ రెడ్డి. ఇంటి పేరు మల్లెమాలనే ఆయన తన కలం పేరుగా మార్చుకున్నారు. ఎంఎస్ రెడ్డి మాటలు మల్లెపూల సహజ సౌరభాలు, ఆయన పద్యాలు పల్లెటూరి మట్టి గంధాలు. టంగుటూరి ప్రకాశం పంతులు చేత సహజ కవి అని పిలిపించుకున్న ఘనత ఎంఎస్ రెడ్డి సొంతం. అప్పటి నుంచి ఆయన సహజ కవిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన శబ్దాలయ సంస్థ నుంచి అంకుశం, తలంబ్రాలు వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఎన్నో చక్కటి పాటలు మల్లెమాల కళ నుంచి జాలువారాయి. జూనియర్ ఎన్టీఆర్ను బాలరాముడిగా వెండి తెరకు పరిచయం చేసింది కూడా ఎంఎస్ రెడ్డినే. మల్లెమాల రామాయణం బహుళ ప్రజాదరణ పొందింది. నా జీవితంలో సినిమా చాలా చిన్న భాగం అని చెప్పే 86 సంవత్సరాల మల్లెమాల హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. TV1తో తన జీవితాన్నంతా ఓసారి అవలోకనం చేసుకున్నారు. ఆ వివరాలు మీకోసం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంత బాగుందని చెప్పలేను కానీ అయినా లాగుతున్నాను బండి. మీ జీవిత గాథ రాస్తూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా? రాస్తున్నాను, తప్పకుండా ఇంకా టైం పడుతుంది కూడా. అసలు మీ జీవితాన్ని అంతా అక్షరబద్ధం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇది చాలా రోజులుగా మిత్రులందరూ నన్ను అడుగుతున్నారు, మీ జీవితాన్ని అక్షరబద్ధం చేస్తే భావితరాల వాళ్ళకు గొప్ప నిఘంటువుని ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పని చాలా రోజులు అడుగుతున్నారు. ఇది నా జీవితం అనే టైటిల్తో నేను ఈ ప్రారంభించాను. అయితే దీని గురించి కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పాలి. ఇది పేరుకు మాత్రమే నా కథ. ఇందులో అనేక పాత్రలు ఉన్నాయి. ఇది నా ఒక్కడి కథ కాదు, పేరు పెట్టుకున్నాను కానీ నా ఒక్కడి కథ కాదు. అందులో ఏ ఒక్కటి ఊహాజనితం కాదు. ప్రతి పాత్ర సమాజంలోని సజీవ పాత్రే. మానవుడు సంఘజీవి. సమాజం తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తి ఎదగలేడు. నా జీవనయానంలో అనేక పాత్రలు అడుగడుగునా నాతో కలిసి నడుస్తుంటాయి. అయితే అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, పేరు మోసిన డాక్టర్లు ఉన్నారు, పేరు ఊరు లేని వ్యక్తులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, హితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, యానాదులు ఉన్నారు. ఒక్కరేమిటి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎందరో ఉన్నారు. చలనచిత్ర నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చేయూతనిచ్చిన వాళ్ళు ఉన్నారు, చేయిచ్చిన వాళ్ళు ఉన్నారు, నమ్మదగిన వాళ్ళు ఉన్నారు, నయవంచుకులు ఉన్నారు. నాతో మంచిగా ఉంటూనే నా ముందర కాళ్ళకు బంధం వేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నా ఎదుగుదలకు కారకులే. అభిమానించిన వాళ్ళ నుండి నేను ఎంత నేర్చుకున్నానో అసహించుకున్న వాళ్ళ నుండి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నాను. నా జీవితంలో కష్టాలున్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, హలాలు ఉన్నాయి, పలుగులున్నాయి, పార్లున్నాయి, ఎత్తులున్నాయి, పొలాలున్నాయి, నూతులున్నాయి, గోతులున్నాయి, చీకటి ముసిరిన పవళ్ళున్నాయి, నిద్రకు నూతన రాత్రులున్నాయి, జలగండాలున్నాయి, సుడిగుండాలున్నాయి, ఒప్పులున్నాయి, తప్పులున్నాయి, చెప్పులు లేని కాళ్ళున్నాయి, చెడు పెరగని చేతులున్నాయి, చిక్కని సౌఖ్యాలు ఉన్నాయి, బక్క చిక్కన లెక్కలేని అవరోధాలు ఉన్నాయి, రోగాలున్నాయి, భోగాలున్నాయి, సేద్యం ఉంది, స్వేదం ఉంది, సేద్యం ఉంది, ఆకలి ఉంది, అలసట ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, దూషణలు ఉన్నాయి, భూషణలు ఉన్నాయి, బక్క చిక్కన ఎద్దులున్నాయి, బండబారిన హృదయాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి, ధిక్కారాలు ఉన్నాయి, చీత్కారాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా
చివరకు నేనుగానే మిగిలాను. జీవితంలో నేను ఎవరికీ తల వంచలేదు, కానీ జీవితానికి వంచక తప్పలేదు. ఇది సత్యం. ఏంది ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్, ఒక్క మనిషికి ఎందుకే ఇంత తడావుడే? నాకు ఆ కార్ చాలు, ఇంకేం బల్లే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గారు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకు సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు కానీ వెనక్ కానీ మీరు ఎవరూ రాబల్లే. ఇక నా బాల్యానికి వస్తే, కవి తిక్కనను ఖడ్గ తిక్కనను కనిపించిన పురి సింహపురి, మలగొలగలకు నెరజానలకు మక్కవు అని సిరి సింహపురి. ఇప్పుడు అవి రెండు లేవు అనుకోండి. ఇప్పుడు ఆ సింహపురికే ఇప్పుడు నెల్లూరు అనే పేరు వచ్చింది. ఆ మండలమున అంటే ఆ జిల్లాలో మారుమూల గల అలిమిలి అని ఒక చిన్న పల్లెలు అందరిలాగే పుట్టాను. నేను పుట్టినప్పుడే గొప్ప గొప్ప సంకేతాలు ఏం జరగలేదు, సంఘటనలు ఏం జరగదు. మామూలుగానే పుట్టాను ఒకరోజు మా అమ్మ కడుపులో నుంచి. చీకటి వెలుగులు రెండింటినీ చిన్నప్పుడే చవి చూచాను. చదువు సాము లేని మానవుడు చట్టుబండతో సమానమేనని చదువని ఘోషించాను. వినిపించుకునే నాథుడు కరువై, విసిగిన నాకు నేనే బరువై, 11 ఏళ్లకే పెద్దవాడనే బ్రతుకుబాటపై పడ్డాను. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే మా ఊర్లో బడి లేదు. నేను 1.5 సంవత్సరం వయసులో ఉండగా ఒక సంఘటన జరిగిందట. మా అమ్మ చెప్పింది. నేను మా ఊరికి సంభావన అడుక్కునేదానికి ఒక మాలదాసరి గరుడ స్తంభం చేత పట్టుకొని వాయించుకుంటూ వస్తారు. దాంట్లో నూనె పోసి దీపం వెలిగించుంటుంది. అటువంటి దాసరి ఒకడు వచ్చి వాయిస్తూ పాట పాడుతూ ఉంటే నేను తప్పటడుగులు వేస్తాను దోగడుతూనే వెళ్ళి ఆ స్తంభాన్ని పట్టుకున్నానట. పట్టుకుంటే అది ఆ ఊపికి పడి కింద పడిపోయింది. కింద పడిపోయేటప్పటికి మా అమ్మ చూసి, ఆ చిలిపితనానికి కూడా ఒక హద్దు ఉండాలిరా గాడిద, అపాపం అదంతా నూనెంతా కింద పోయింది, నీకేం పని వచ్చింది దాంతోనని ఎత్తుకొని నన్ను 2 దెబ్బలు కొట్టిందట. కొట్టితే ఈయన ఏడుస్తూ ఉంటే వాడు తీసుకొని నా చేయి చూసి, అమ్మా నీ బిడ్డ సామాన్యుడు కాదు, ఈయన ఒక కారణ జాతకుడు, నువ్వు ఈయన బాగా చదివిస్తే ఈయన మూలంగా మీ కుటుంబం పేరు లోకంలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పినామంట. చెప్పడం వరకు బాగానే ఉందయా. ఊళ్ళో బడి లేదు, చుట్టుపక్కల వాళ్ళబడి ఎక్కడా లేదు. బడి ఉన్నా లేకున్నా అసలు చదివించే స్థితి కూడా మాకు లేదు. అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం అని మా అమ్మ అంటే, అవన్నీ నాకు తెలియదు తల్లి, మీరు అబ్బాయిని కష్టపడి చదివిస్తే దాని ఫలితం మీకు ముందు ముందు తెలుస్తుంది అని చెప్పానంట. అప్పటికీ మా అమ్మ నమ్మకపోతే అయితే నేను ఒక ఉదాహరణ చెప్తాను. అది కానీ నిజమైతే అప్పుడైనా నా మాటను మీరు చదివించండి అని చెప్పింది. అప్పుడు మా అమ్మ వాడి మాటలు ఏమో అని అనుకున్నది. కానీ నాకు గండం 6 నెలల్లో నాకు ఒక జలగండం ఉందని చెప్పాంట. అదే ప్రకారం ఒకరోజు మా ఇంటి పక్కనే ఉన్న దిగుడు బావిలో నేను మెల్లమెల్లగా పోయి ఆ నీళ్ళలో పడ్డాను. పడితే కొట్టుమిట్టాడుతూ చావు బ్రతుకుల్లో కొట్టుమాట్లాడుతున్న వాడిని ఆ కపిల్ దోల్తున్నటువంటి ఒక అతను బావిలో దూకి నన్ను రక్షించాడంట. అప్పుడు మా అమ్మ నీళ్ళ కోసం అక్కడికి వచ్చి, నాయనా నా బిడ్డను రక్షించడానికి ఆ భద్రాద్రి రాముడే నిన్ను పంపించినాడు, నువ్వు రేళ్ళు చల్లగా ఉండమని మాతాన్ని దండం పెట్టిందట. అందువల్ల అప్పటి నుంచి మా అమ్మకు బాగా నమ్మకం పెరిగింది, చదివించాలి.